న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇబ్రహీంపట్నం సిఐ పి శ్రీను, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా గుంపులుగా రోడ్లపై తిరుగుతూ అల్లర్లకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం సిఐ పి శ్రీను హెచ్చరించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 31 రాత్రి నుండి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిఐ పి శ్రీను ప్రజలందరూ తమ కుటుంబ సమేతంగా వారి నివాస గృహాల్లోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని సూచించారు. మద్యం దుకాణాలు ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా తెరిచి ఉంచాలని, నిర్ణీత సమయం దాటిన మద్యం దుకాణాలు తెరిచి ఉన్నా మద్యం అమ్మకాలు జరిపిన అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకలు అంటూ సైలెన్సర్లు తీసేసి బైకులు నడిపిన, త్రిబుల్ రైడింగ్ చేసిన, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి రోడ్లపై పంపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా జీవనానికి ఎట్టి ఆటంకం కలగకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, డిసెంబర్ 31 రాత్రి విస్తృతంగా గస్తీలు ఏర్పాటు చేశామని, నిబంధనలను ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం సిఐ పి శ్రీను మైలవరం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.